ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. మరి 2026 సంవత్సరంలో మరి 8వ నెలలో 4వ తారీఖున ఉదయకాల సమయంలో ఈ రీతిగా మరి దేవుని వాగ్దానం బట్టి మీ అందరినీ మరి కలుసుకోవటానికి, వాక్యమును బట్టి మీ అందరితో మాట్లాడటానికి దేవుడు కృప చూపుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము మరి 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండేదవు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి యెహోవా 11వ వచనం అండి. 58 యెషయా గ్రంథము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నీ తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండేదవు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నిత్యము నిన్ను నడిపించును అంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అభయం. అంటే దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన మాటతోటి మనల్ని కృంగినప్పుడు మరి మనము నిస్సత్వం కలిగి నిరుత్సాహంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాడు, నువ్వు కంగారు పడద్దు, భయపడవద్దు అంటూనే క్షామకాలమున అంటే క్షేమము లేదు, క్షామమే, అభివృద్ధి లేదు, మరి తృప్తి లేదు, మరి జీవితంలో అసంతృప్తి. చూడండి, క్షామకాలమున అంటే అనావృష్టి. మరి ఆయన నిన్ను తృప్తిపరిచి అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను. అంటే కీళ్ళు వదిలేసినాయి అంటారు కదా. ఎంతో భయానకమైనటువంటి వార్తలు విన్నప్పుడు మనలో ఉన్నటువంటి నిరసత్వం వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, ఎముకలతో సహా సడలింపు వచ్చేస్తుంది, సడలిపోతాయి. చూడండి ఇక్కడ, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండేదవు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంచి విషయాలు ఈ వాగ్దానంలో దాచబడి ఉన్నవి. నీరు కట్టిన తోట వలె అంటే నీరు లేదు, దేవుడే మాట్లాడుతున్నాడు, భయపడవద్దు, నువ్వు నీరు కట్టిన తోట వలె ఉండేదవు. ఇక్కడ ఉబుకుచుండు, చూడండి ఇక్కడ, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె నువ్వు ఉండేదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పూర్తిగా ప్రభువారు ఆమెను మరి ఆ వ్యక్తిని ఆదరిస్తున్నట్లుగా పూర్తిగా ఆయన స్వాధీనపరుచుకొని, నీకేం భయం లేదు, నేనున్నా అని చెప్పి మాట్లాడుతున్నట్లు అనిపించింది. నాకు ఒక ప్రార్థన గుర్తుకొచ్చిందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము ఎబ్బేజు ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఈ క్షణంలో ఈ సమయంలో ఎబ్బేజు అనగా వేదన తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించిన సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థించగా దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడేమో తల్లేమో అతని పేరు ఏం పెట్టిందంటే, నేను వేదన పడి కన్నాను, మరి వేదన అని పేరు పెట్టింది. అంటే నేను ఎట్లా కన్నానంటే ఆ బిడ్డని చాలా వేదన పడి కన్నా. అందుకని ఆ బిడ్డకి ఏం పేరు పెట్టిందంటే తల్లి వేదన అని పెట్టిందండి పేరు. చూడండి, ఇక్కడ ఎబ్బేజ్ అని పేరుకి అర్థము కింద
మనకి ఈ కింద ఒకటేసి ఉంటుంది ఎబ్బేజ్ అని. అక్కడ చూడండి వేదన అని ఉంది అక్కడ. అంటే వేదన, అక్కడ వేదనని పెట్టి మనం చదువుదాం. వేదన మరి అని పేరు పెట్టాను. వేదన తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను. దేవుని స్తోత్రములు. చూడండి, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై అన్నాడంట. చూడండి, ఎవరి మీద అనుకున్నాడంటే ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడా అని పిలిచాడు. ఇశ్రాయేలీయుల దేవుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని చెప్పి మరి 12 గోత్రకర్తలో 12 రాళ్ళు పేర్చి, ఏ విధంగా అయితే ఏలియా 2 తలంపుల మధ్య తడబడే ప్రజల మధ్యకు వెళ్ళి ఎంతకాలం ఈ 2 తలంపుల మధ్య తడబడతారు అని చెప్పి 12 రాళ్లను పేర్చి బలిపీఠము కట్టి అక్కడ ఒక ఎద్దుని మరి ఖండించి దాని మీద పెట్టి మరి దేవుణ్ణి పిలిచినప్పుడు, అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చెప్పడం కాదు, జ్ఞాపకం చేశాడు దేవుడు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా పితరుల దేవా, నా ప్రార్థన ఆలకించి ఈ 2 తలుపుల మధ్య తడబడే ప్రజల మధ్యకి మీరొచ్చి ఈ దహన బలిని, ఈ కట్టెలను, ఈ కట్టెల మీద ఉన్న మాంసమును, ఈ కంటకం తీయబడి నింపబడినటువంటి నీళ్లను నువ్వు బుగ్గిచ్చేయి. ఈ దినమంది నీవే దేవుడు అని నా పక్షముగా నిలబడి నీ సేవకుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ దినమందు నీ సేవకుని గొప్ప చేయి అని చెప్పి ప్రార్థన చేయగా ఆకాశము నుంచి అగ్ని వచ్చి అది దహించి వేసిందండి. మరి అక్కడ మనకు తెలుసు, యెజబెలు మరి ఎంతోమందిని బయలు ప్రవక్తలని పోషిస్తున్నట్టు 950 మంది బయలు ప్రవక్తలను రహస్యముగా పెంచుతూ ఉంది. మరి దేవుని యొక్క భయము లేకోకుండా మరి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన చేత ఆవిడ ఉన్నప్పుడు దేవుడు కలగజేసుకొని ఏలియాని లేవనెత్తి, ఏలియా మరి 2 తలంపుల మధ్య తడబడి ప్రజలను బయటకు తీసుకొచ్చినట్లుగా ఇక్కడ అన్నదమ్ముల విషయంలో మరి వేదనని నా తల్లి నాకు పేరు పెట్టిందయ్యా, నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేయి అని చెప్పి ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేశాడండి. ఏమని చేశాడు? ఇక్కడ ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించము అని ప్రార్థన చేశాను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన అండి. ఇక్కడ మరొకటి కొర్నేలి అపోస్తుల కార్యముల నుంచి ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత. అందుకని మనము ఇశ్రాయేలీయుల దేవుడా, మా పితరుల దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మా ప్రార్థన ఆలకించమని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయముల నుంచి ఒక మాటను చూసుకున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొర్నేలి 10వ అధ్యాయము 30వ వచనం అండి. 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మరి 30వ వచనము. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంత ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన వడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినపడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకంగా ఉంచబడి ఉన్నవి కనుక దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక, నీ ప్రార్థన నాకు వినబడింది. ఇక్కడ కొర్నేలి ప్రార్థన ఏ విధంగా అయితే మరి దేవుడు నాకు వినబడిందని చెప్పి సెలవిచ్చాడు, అదేవిధంగా ఇక్కడ మరి ఎబ్బేజు ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఎబ్బేజు అన్నదమ్ముల అందరికంటే కూడా ఆయన సరిహద్దులు విశాలపరచబడ్డాయని ఇక్కడ. అందుకని ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 33వ అధ్యాయము 3వ వచనములో నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను.
అని మరి రాయబడినట్లుగానే మొరపెట్టినప్పుడు ఇక్కడ ఎబ్బేజు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ మొర ఆలకించి చూడండి, ఇశ్రాయేలీల దేవుడా, యాకోబు దేవుడా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి దేవుని గురించి మొరపెట్టి, మరి ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఏమని ప్రార్థన చేశాడు? నా సరిహద్దులను విశాలపరచు, నీ చేతిని నాకు తోడుగా ఉండనివ్వు. ఇక్కడ ఏమని ప్రార్థన చే, నీ చేతిని నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు ఏ కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థన చేయగా నా సరిహద్దులు విశాలపరిచి ఏ కీడు రాకుండా నన్ను కాపాడి నీ చేతి నాకు తోడుగా ఉండనిమ్మని ప్రార్థన చేశాడండి ఎబ్బేజు. అదే రీతిగా ఇక్కడ చూడండి, అతన్ని ప్రార్థించగా దేవుడు అతని మనవని ఆలకించను. ఇక్కడ అపోస్తుల కార్య గ్రంథంలో కూడా ఇక్కడ మరి ఇక్కడ కొర్నేలి చేసిన ప్రార్థన ఇక్కడ కొర్నేలి నీ ప్రార్థన వినపడిను, నీ ధర్మకార్యములు దేవుని సమ్ముఖమందు జ్ఞాపకంగా ఉంచబడి ఉన్నవి కనుక నువ్వు ఎప్పేకు వర్తమానమును పంపి పేతురు అను మారు పెలుగు సిమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరినున్న చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పను. వెంటనే మరి నిన్ను పిలిచితిని, నువ్వు వచ్చితివి, మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వినుటక ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నామని చెప్పిన. అందుకు పేతురు గారు నోరు తెరిచెట్లని, దేవుడు పక్షపాతి కాడన్న నిజము గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి పేతురు గారు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మ ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించినన్నది దేవుడానికి తోడైన గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థత పరచుచు సంచరించుచుండెను. ఆయన యూద దేశమంతటా యెరూషలేము దేశమంతటను చేసిన వాటి అన్నిటినీ మేము సాక్షులము. దేవునికే మహిమ కలుగునుగా. ఆయన చేసిన కార్యములు, ఆయన ఎంతమంది అపవాది చేత పీడించబడుతున్నటువంటి వారిని, రోగులను స్వస్థపరిచాడు, వారందరికీ మేమే సాక్షులం అని చెప్పి పేతురు గారు ఒప్పుకున్నాడండి. ఏ పని మీద నీవు ప్రార్థన చేశావో ఇక్కడ కొర్నేలి ఎందుకు ప్రార్థన చేశాడంటే రక్షింపబడుటకు. చూడండి ఇక్కడ మరి 2వ వచనం కాడి నుంచి మనం చూసుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడండి, ప్రజలకు బహుధర్మ కార్యములు చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. పగలు ఇంచుమించు 3 గంటలు మరి వేళయందు దేవుని దూతని ఎదురుకు వచ్చి కొర్నేలి అని పిలిచెను. దేవుని దూతని వచ్చి కొర్నేలి అని పిలిచుట దర్శనం తేటగా అతనికి కనబడింది. అందుకు దూత తేరి చూచి భయపడి మరి దేవదూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూతను ప్రార్థనని ధర్మకార్యములు దేవుని జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులకు పంపి పేతురును మార్పెరుగుల సీమోను పిలిపించును. అతడు సముద్ర ధరన్న సీమోను అనే ఒక చర్మకారుని దిగిన్నాడని చెప్పిన. అతను మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిని ఇద్దరిని తన యుద్ధ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారితో భక్తి పరుడు సైనికుని పిలిచి వారిని సంగతిను వివరించి వారిని ఎప్పటికి పంపాను. దేవుని స్తోత్రము. ఇక్కడ ఆయనకి ఒకటి కొదువైందని దేవతతో తెలవబడింది. ఈ ధర్మకార్యములన్నీ అయ్యా నాది దేవుని సన్నిధికి చేరిని, ఇదిగో నీకు ఒకటి కొదవైంది, ఇదిగో ఎప్పేకి పంపించి పలానా చర్మకారుని అంట మరి తండ్రి మారు పెరిగిన సీమోను పేతురు గారు అక్కడ దిగి ఉన్నారు, మరి అన్ని పిలిపించుకొని బాప్తిస్మం తీసుకో అని చెప్పినప్పుడు ఇక్కడ 22 అందుకు వారు నీతిమంతుడు దేవునికి భయపడేవాడును యోధా జనందరి వలన మంచివాడు పేరు పొందినవాడు శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను ఇంటికి పిలిపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుడే నన్ను పంపించాడని పేతురు గారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు
మరి దూతలను పంపినప్పుడు కొర్నేలి ఆ దూతల ద్వారా ఆయన 4 చెవులు దింపబడిన దుప్పటి కిందకి దింపినప్పుడు మరి మరి అన్ని పురుగులు పాకులు అన్ని దుప్పటి ద్వారా కిందకి చూడండి ఇక్కడ దేవుడు అయితే మాట్లాడుతున్నాడు. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులను పాకు పురుగులను ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అనిపింపడిన. అయితే పేతురు వద్దు, నేను ప్రభాష నిషిద్ధమైన అపవిత్రమైనది ఏదైనా నేను తినలేదని చెప్పగా దేవుడు మరి పవిత్రము చేసిన దాన్ని విషిద్ధమైన వాటికి ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడ్డాడు. అలాగే 3 మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంకి ఎత్తబడిన. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైండున ఆని తనలో తాను ఎటుతోచకుండగా కొర్నేలి పంపిన మన సిమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకటి నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారు పెరిగిన సిమోని ఇక్కడికి విన్నాడా అని అడిగిరి. అందుకు పేతురు దర్శనం అందు కూర్చుని యోచించుడు ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, నువ్వు లేచి కిందికి దిగి సందేహముగా వారితో కూడా వెళ్ళము. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తే అంటే తీరని సమస్య ఉండదండి. ధర్మకార్యాలన్నీ ఆయన గంటకెళ్ళి తన ఇంటి వారందరితో కూడా ఈయన పెద్ద అధికారి. మరి చూడండి ఇక్కడ రాయబడింది కదా, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరూ వల్ల మంచివాడని పేరు పొందినవాడును శతాధిపతి కొర్నేలేని ఒక మనుషుడు. అతడు నిన్ను తన ఇంటికి పిలిపించి చెప్పు మాటలు వినవలేనని పరిశుద్ధాత్మ దేవుని దూత ద్వారా మరి ఇక్కడికి నిన్ను పిలిపించడం జరిగింది. పేతురుగా రావటానికి మరి దేవుని దూత మరి ఇక్కడ కొర్నేలిని దర్శించి మరి ఈ పేతురు గారిని ఎక్కడో చర్మకాన్ని అంటే ఇప్పులు దిగినటువంటి మరి దేవుని దూత ద్వారా మరి పిలిపించుకొని నీ కొదువు తీర్చుకోమని చెప్పినప్పుడు మరి అతడు ఎలాంటి వాడు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును మరి యూదులు జనులందరి వలన అతను మంచి పేరు పొందాడంటండి. శతాధిపతి అయిన కొర్నేలి మరి ఆయనకి దేవుని మాటలు పరిశుద్ధాత్మ చేత నువ్వు బోధించినప్పుడు ఆయన చూడండి ఇక్కడ మరి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. నువ్వు చెప్పే బోధ వినాలని పరిశుద్ధాత్మ దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఇప్పుడు నిన్ను పిలిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ప్రార్థన ఎప్పటికీ నిష్ప్రయోజనం అవుతుంది. ఇక్కడ దేవుని పేరట చేసే ప్రార్థన ఇక్కడ అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు 36వ వచనములోనండి, 10వ అధ్యాయంలో 36వ వచనములు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం వెలుగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అందుకే అంటున్నాడుగా, యెహోవా నిత్యము నిన్ను నడిపించును. ఎందుకు నడిపిస్తాడు? దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి, దేవుని మీద మనం ఆనుకున్నాం కాబట్టి. అందుకే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇక్కడ అంతేకాని యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాడు. నువ్వు భయపడవద్దు. కొర్నేలిని చూడు, ప్రార్థించాడు, దేవుని మహిమను చూచాడు. అదేవిధంగా ఎబ్బేజు ప్రార్థించాడు. ఎబ్బేజు ఇక్కడ అంటున్నాడు కదా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, ఇదిగో ఇశ్రాయేలీల దేవుడా. ఆయన ప్రార్థన ఎంత గొప్పగా ఉందండి, అసలు ఎంత గొప్పగా. ఇదిగో దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. నిశ్చయముగా నువ్వు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించాలి. ఇక్కడ చూడండి, నా తల్లి నా పేరు వేదన అని పెట్టింది. నన్ను అందరి వేదన అని పెడుతున్నాడు. గ్రోతింగ్ కావాలి, నేను విశాలపరచబడాలి, నీ దీవించబడాలి. అది నీ వల్లే అయ్యేది, ఎవరి వల్ల అయ్యేది కాదు. ఇది నీ వల్లే అయ్యేది. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నీ వల్ల మాత్రమే అయ్యిద్దయ్యా. ఇదిగో నీ చేతి నాకు తోడుగా ఉంచాయి. చూడండి ఎబ్బేజు చేసే ప్రార్థన అండి ఎంత బలమైన ప్రార్థన అంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా. ఎంత ప్రార్థన చేశాడండి అసలు చేసింది కొంచెమే కానీ దీర్ఘ ప్రార్థనే కాదు. కానీ ఈ ప్రార్థనలో కీడు రాకుండా అన్నాడు, విశాలపరచమన్నాడు, నీ చేయి నాకు తోడుగా ఉండాలన్నాడు. చూడండి ఇక్కడ మరి ఎన్ని మనవులు చేశాడు. చూడండి ఇక్కడ నా సరిహద్దుని విశాలపరచమన్నాడు, నీ చేయి నాకు తోడుగా దయచేయమన్నాడు, ఏ కీడు రాకుండా ఆ కీడులోంచి తప్పించమన్నాడు. ప్రార్థన చేయదు దేవుడు అతని మనమే చేసిన దాన్ని అతనికి దయచేసి ఏం మనం చేశాడు? నా సరిహద్దులు విశాలపరచు, ఏ కీడు రాకుండా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు.
దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ప్రతి కీడుని తప్పించు, ఏ కీడు రాకుండా ప్రతి కీడుని తప్పించు, నీ చేయిని నాకు తోడుగా ఉంచు, నా సరిహద్దులను విశాలపరచు. నా అన్నదమ్ములు అందరు చూడు, ఇక్కడ తల్లి ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు మరి ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోండి తప్పించు అని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసిన. ఏం మనవి చేశాడో ఎబ్బేజు, ఏం అడిగాడో, ఏ విజ్ఞాపన చేశాడో, మరి దేవుడికి ఏం మనవి చేసుకున్నాడో, ఏమి ఉత్తరం రాసి ఆయనకి ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చని. అందుకని భయపడవద్దు. యెహోవా నిత్యము ఇక్కడ యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఒప్పుకుచుండు ఓట వలె నువ్వు ఉండేదవు. నీ చేయి నీకు తోడుగా ఉంచిన, నా చేయి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు భయపడద్దు. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఒప్పుకుచుండు ఓట వలె నీ సరిహద్దులను విశాలపరుస్తా, నిత్యము నీకు తోడుగా ఉంటా, ఏ కీడు నీ దగ్గరికి రాదు అని దేవుడు మాట్లాడుతున్నాడండి పేచితోటి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొర్నేలి చేసిన ప్రార్థన, అక్కడ ఏలియా చేసిన ప్రార్థన, ఏలియా చేసిన ప్రార్థన విన్నాడండి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు తలంపుల మధ్య తడబడే ప్రజలను దర్శించయ్యా, నీవే దేవుడు అని. ఈ దినమందు 12 రాళ్ళను పెట్టి బలిపీఠము కట్టి అక్కడ ఒక ఎద్దును వధించి దాని మీద పెట్టి కొంత దాని మీద నీళ్లు పోసి అక్కడ బయలు దేవతలని మరి పూజారులను అక్కడ మీకు తెలిసి మరి యెజెబెలు బయలు ప్రవక్తలను భయంకరంగా మరి పోషిస్తామండి. ఆ దినాలలో మరి దేవుడు ఏలియాని దర్శించి, ఏలియా ఆత్మచేత నింపబడిన వాడై యెహోవాయే దేవుడు, మరి బయలు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. రెండు తలంపుల మధ్య తడబడుతున్న ప్రజలు ఆ దినమున ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క మరి దహన బలిని దహించి వేసినప్పుడు, బుగ్గు చేసినప్పుడు ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన, ఏలియా ప్రార్థన, ఇక్కడ కొర్నేలి ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన అంటే, ఇటువంటి వారి ప్రార్థన వీరి కాదా? నీరు కట్టే తోట వల్ల నువ్వు ఉండేదవు, ఎప్పుడు ఒబ్బుకుచుండు ఊట వల్ల నువ్వు ఉండేదవు. మరణం చూడకోకుండా ఏలి అగ్నిరాధాల మీద ఎత్తబడ్డాడండి. ఎబ్బేజు ప్రార్థన, సరిహద్దులు విశాలపరచబడు అని సరిహద్దులు తల్లి వేదన అని పెట్టిందండి. ఎంత బాధాకరమైన విషయం. వీడి పేరు వేదనే, నేను చాలా వేదన పడి కన్నా అని చెప్పి ఎబ్బేజుకి వేదన అని పేరు పెట్టిందండి. ఆ ప్రార్థన ఆలకించాడు దేవుడు. మరి ఇక్కడ కొర్నేలి చాలా అన్ని పరిస్థితులు బాగున్నవాడే, కానీ దేవుడి మీద ఆనుకున్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. ఈ లోకంలో ఎన్నైనా ఉండొచ్చు, దేవుడు లేకపోతే మనం జీరోనే. ఏమైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, ఫలాలు ఉండొచ్చు, తలాలు ఉండొచ్చు, మరి బిల్డింగులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఎండి ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. నువ్వు ఎలాంటి అధికారమైనా, నువ్వెంత అందగాడివైనా, నువ్వు ఎలాంటి తత్వవేత్తమైన శాస్త్రవేత్తమైన, దేవుడు లేకపోతే జీరో, శూన్యమే అంత. అందుకని ఎంత ఉన్నత అధికారముల ఉండ, ఎక్కడంట నీతిమంతుడు అతడు, దేవునికి భయపడేవాడు, యూదులు అందరికీ మంచి పేరు పొందినవాడు, ఎటలీ పట్టణం అనబడే మరి శతాధిపతి ఆయన కొర్నేలి శతాధిపతి. దేవుడి మీద ఆనుకున్నాడు. దేవుడికి పై కుటుంబం యావత్తు కూర్చొని నిత్యం ప్రార్థన చేసుకునేవారు. దేవుడి మీద ఆనుకున్నటువంటి ఆ కుటుంబము మరి దేవుని దూత 3 గంటల సమయంలో దిగివచ్చి, ఆయన ప్రార్థన దిగివచ్చి, నీకోటి కొద్దు, నీ ధర్మ కార్యములన్నీ అద్దకు చేరని నీకోటి కొద్దువైంది ఫలానా ఎప్పే పట్టణములు, ఎప్పే మరి అక్కడ ప్రాంతములు మరి మారుపేరు గల సీమోని అని అక్కడ దిగి ఉన్నాడు. చూడండి ఇక్కడ రాయబడింది. మరి ఆయన తీసుకొచ్చుకొని నువ్వు ఏం చేయమంటున్నాడండి, నువ్వు బాప్తీసం తీసుకో. ఆ దినమంది కొన్ని వేల మంది బాప్తీసం తీసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి కొర్నేలి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇక్కడ ఏలియా చేసిన ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ ఎబ్బేజు చేసిన ప్రార్థన ఆలకించాడు. వీరు నీరు కట్టిన తోట వలె పరిశుద్ధ గ్రంథములో మనమందరము వీరి ప్రార్థనలు, వీరి జీవితాలను
మనం నెమరు వేసుకుంటూ వీళ్ళు ఇలా ప్రార్థన చేసి మనం ఇలా ప్రార్థన చేసుకోవాలి అని వారు నీరు కట్టిన తోట వలె ఉన్నారు. దేవుని నామనికి మహిమ కలుగునగా. ఇక్కడ అందుకని యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఇప్పుడు క్షామకాలమున అయిపోయింది. అన్నదమ్ములందరికంటే చాలా అందరికీ పేరు మంచిదైతే ఈయన పేరు వేదన. ఈయన పేరు వేదన. బయలు ప్రాప్తులు పోషెత్తుంది యెజెబెలు. 2 తలపుల మధ్య ప్రజలు తడబడుతున్నారు. అసలు దేవుడిని సేవించటమే అసలు ఎరగనంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ప్రజలు. 2 తలంపులు, ఏది నిజమో ఏది సత్యమో ఏది అసత్యమో ఎరిగినటువంటి భయంకరమైన దుస్థితిలో దిగజారిపోయినారు. పరిశుద్ధాత్మ దేవుడే సృష్టికర్త అయిన దేవుడు ఏలియాను సంధించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. 12 గోత్రకర్తలు 12 రాళ్ళు పెంచి బలిపెట్టారంటే అక్కడ నిజమైన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా ఈ దినమందు నీ సేవకుని గొప్ప చేయి అని ప్రార్థించినప్పుడు ఆకాశంలో అగ్ని వచ్చి దహించి వేసింది. దేవుడికి మహిమ కలుగునుగాక. నీరు కట్టిన తోట వలె, చూడండి ఇక్కడ రాయబడి ఉంది, నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుకుచుంటూ నీటి ఊట వలెను నువ్వు ఉండేది ఎప్పేచ్చు. నువ్వెప్పుడు చూడండి, ఈరోజు వాగ్దానం అండి. ఈ దినమంతయు ఈ వాగ్దానం నువ్వు నీరు కట్టిన తోట వలె ఉండేది. కరువు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు. దీపపు కాంతి ఆ గొర్రెపిల్లి ఆ ఇంటికి, ఆ మందిరానికి, నీకును, నీలో ఉన్నవాడు గొప్పవాడు, లోకంలో నిరంతకమైన వాడు. గొర్రెపిల్లి దీప కాంతి. నీ ధైర్యము దేవుడే, నా ధైర్యము దేవుడే. ఎందుకని క్షామకాలమైన క్షేమకాలమైన ఆయన్ని ఎప్పుడైతే మనం యజమానిగా చేసుకుంటామో, సృష్టికర్త అయిన దేవుని మనం ఎప్పుడైతే మన యజమానిగా, మన దేవుడిగా, అధిపతిగా మనం ఎప్పుడైతే సర్వస్వం ఆయన్ని దిక్కుగా మనం చేసుకుంటామో అప్పుడు మన ఎముకలను బలపరుస్తాడు. ఇక్కడ నీరు కట్టిన తోట వలని ఎప్పుడు ఒబ్బుకుచుండు ఊటవలని దేవుడు మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి నడిపిస్తాడు. నిత్యము నేను నడిపిస్తాడు. ఇక్కడ రాయబడి యెహోవా నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. భయపడే అవసరం లేదు. ఎందుకంటే దేవుడే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆయన నీతో ఉన్నప్పుడు, వాక్యము నీలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు ఉబ్బుకుచుండు ఊట వల్ల నిత్యం ఉండేదవు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కనికర క్రూడ దయగలిగిన తండ్రి నాయన నీకు వందనాలు అయ్యా. ఈ రాత్రికాల మరియు ఉదయకాల సమయం అందు అయ్యా నీకు వందనాలు. మాతో మాట్లాడావు నాయన, వాగ్దానంతో మాట్లాడావయ్యా. అయ్యా నిత్యం నడిపిస్తానంటున్నావు నాయన. ఎముకలు బలపరుస్తాను క్షామకాలంలో, నీ ఎముకలు బలపరుస్తానంటావు. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు ఊట వలె నువ్వు ఉండేదవని సెలవిచ్చావయ్యా. అయ్యా ఎందరైతే ఈ వాగ్దానమును తండ్రి నాయన వింటున్నారు అయ్యా, తండ్రి నీకు వందనాలు. బలపరచయ్యా. కుటుంబంలో ఎటువంటి క్షామం ఉన్నా, ఎటువంటి నాయన బాధ ఉన్నా తండ్రి, ఎటువంటి పరిస్థితి ఉన్నా తండ్రి నాయన అయ్యా ఎముకలు బలపరచండి తండ్రి నాయన. వారి జీవితాలను బలపరచండి నాయన. కుటుంబాలను బలపరచండి అయ్యా. అయ్యా బలపరచండి అయ్యా. నీ మీద ఆనుకుంటా సహాయం దయచేయండి అయ్యా. నాయన నీకు వందనాలు. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఒబ్బుకుచుండు ఊట వలె నువ్వు ఉండేదవని వాగ్దానం ఇచ్చావయ్యా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆకాశము భూమి గతించిన, నేను ఇచ్చిన వాగ్దానము గతించదని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడవు నాయన. నీకే స్తోత్రములు. ఈ లోకంలో నమ్మదగినది ఏమీ లేదు. మేము నమ్మదగిన వారము కాకునను నీవే నమ్మదగిన వానిగా ఉండి ప్రభా నాయన ఇదిగో తండ్రి పలుకుతున్నావు. నిత్యము నిన్ను నడిపిస్తానంటున్నావు ప్రభా. అయ్యా తండ్రి క్షామకాలం ఎముకలను బలపరుస్తానంటున్నావు తండ్రి నాయన. అయ్యా నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఒబ్బుకుచుండు ఊట వలె నువ్వు ఉండేదవో అని చెప్పి వాగ్దానం చేస్తున్నా నమ్మదగిన దేవానికి స్తోత్రం అయ్యా. ఎబ్బేజు అయ్యా అన్నదమ్ములు కంటే నన్ను విస్తరింపచేయ్యా. సరిహద్దుల విషయాల పరిచయ్యా. నా తల్లి నా పేరు వేదన అని పెట్టిందయ్యా. అయ్యా ఇశ్రాయేలీయుల దేవుడా ఇదిగో నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా. ఇది ఏ కీడు రాకుండా నన్ను కాపాడయ్యా. ఇదిగో నన్ను దీవించయ్యా. నన్ను గొప్ప చెయ్యయ్యా. నన్ను ఆశీర్వదించయ్యా. అయ్యా నా సరిహద్దుల విషయాల పరిచయ్యా. ఏ కీడు రాకోకుండా మనం ఆలకించావయ్యా. అయ్యా ఎబ్బేసి మనం ఆలకించావు నాయన. కొన్నేది ప్రార్థన ఆలకించావు నాయన. అయ్యా తండ్రి కొదువుని తీర్చావు నాయన. ఏ విధంగా ఏలియా ప్రభ 2 తలుపుల మధ్య తడబడే ప్రజల మధ్య నా ప్రభ నాయన ప్రార్థించినప్పుడు ప్రభ ఏలియాని గొప్ప చేసావు నాయన. 2 తలుపుల మధ్య తడబడుతున్న ప్రజలను యెహోవాయే దేవుడని అయ్యా పలకటానికి ఏలియాను వాడుకున్నాము నాయన. ఏలియా ప్రార్థన ఆలకించాము నాయన.
అయ్యా ఏ బిడ్డ నైనా యువదే కాలసేమంది ఈ వాగ్దానము ద్వారా ప్రభా ఎంతమంది వాగ్దానం వింటున్నారా ప్రభా, ఏ సమస్యలు ఉంటాయి ఏసు నామములో కొట్టివేమని ప్రార్థన చేస్తున్నానే, ఏ బలహీనతని ఏసునామములో కొట్టివేమని అడుగుతున్నానే అయ్యా. ప్రతి ఆ తండ్రి నా అనారోగ్య పరిస్థితిని ఏ సయానికి స్తోత్రం దక్షిణ హస్తము చేత తీసి పారవేయండి ప్రభా, నీ స్తోత్రములయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. ప్రతి కరువును కొట్టివేయండి అయ్యా. అయ్యా ప్రతి అస్వస్థతను కొట్టివేయండి ప్రభా. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రతి అప్పు బాధ నుంచి విడుదల కలగచ్చేయండి ప్రభా. అయ్యా బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఏ బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉండా సరే అయ్యా తండ్రి నాయన ఆ పరిస్థితులు ప్రభా భారంగా బాధగా ఇరుకుగా ఇబ్బందిగా సమస్యగా ఉందో ఏ బిడ్డకి ఏ కుటుంబానికి ప్రభా ఆ బలహీనతల సమస్యలు ఇరుకులు ఇబ్బందులు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నీ కొట్టివేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మని నీకు వందనాలు అయ్యా. రోగులుగా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే మీరు ముట్టి స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి నాయన. అయ్యా తండ్రి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలుగుండా ప్రతి బిడ్డని తండ్రి నాయన అయ్యా నీకు వందనాలు తండ్రి. నీ యేసునామములో గద్దిస్తున్న దురాత్మని అంధకార చీకటి శక్తులని యేసునామములో గద్దిస్తున్నా పరిశుద్ధాత్మడా నాయన. అట్టి చెడ్డ తలంపుల నుంచి నీ ప్రేలకు విడుదల కలగచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయించున్నాను. పరిశుద్ధాత్మడ నీకు వందనాలు. మాట ఇచ్చి నిత్యం నడిపిస్తానన్నావు, ఎముకలు బలపరుస్తానన్నావు తండ్రి. నీరు కట్టిన తోటలు ఎప్పుడు ఒబుకుచుండి ఓటవలే నాయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ప్రాణం పెట్టినవాడు, తిరిగి లేచిన మరల రానయ్యున్నవాడు తండ్రి. నీ నామానికి మహిమ కలుగునుగాక. నమ్మి విశ్వసించువాడు కలవరపడనన్నావు నాయన. అయ్యా ఏ బిడ్డ తండ్రి నాయన విని విశ్వసిస్తున్నారు కలవరపడకుండా నాయన ఈ వాగ్దానం ప్రకారం జీవించటానికి తండ్రి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం జీవించాలి. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడని తండ్రి నేను నమ్మి ఎవరైతే అయ్యా తండ్రి వాగ్దానము తండ్రి నాయన అయ్యా స్వీకరిస్తున్నారు వారందరి జీవితాలు అద్భుతములు ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని దేశాన్ని రాష్ట్రాలని తండ్రి సకల ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా నీ ఆధ్వర్యంలోకి నీ చిత్తములోకి అయ్యా నీ నామములోకి తండ్రి నాయన అన్ని నామముల కంటే పైనామం అయ్యా మీ శ్రేష్టమైన నామములో తండ్రి నాయన ప్రతి ఒక్కరూ నాయన అయ్యా నిన్ను సేవించడానికి నేను స్తుతించడానికి నిన్ను తండ్రి కొనియాడటానికి ఘనపరచడం మైపరచడానికి ప్రతి బిడ్డను మీరు సంధించమని వినగలిగిన చెవు తండ్రి నాయన గ్రహింపగలిగిన మనసు అయ్యా తండ్రి చూడగలిగిన నేత్రాలు ప్రభా నాయన ప్రతి బిడ్డకి దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.